అసలు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి? దీనికి మన పురాణాలకి ఏమైనా సంబంధం ఉందా? ప్రెజెంట్ ఇప్పుడు మనం అందరం కూడా థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం. అంటే ప్రతి దానికి కూడా హైట్, లెంత్, బ్రెత్ మాత్రమే ఉంటాయి. రీసెంట్ గా మన సైంటిస్టులు ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ మాత్రమే కాకుండా దీంతో పాటు ఫోర్త్ డైమెన్షన్ అండ్ అలాగే ఫిఫ్త్ డైమెన్షన్ ఉన్నాయని కనిపెట్టారు. అయితే ఈ ఫోర్త్ డైమెన్షన్ లోని అండ్ అలాగే ఫిఫ్త్ డైమెన్షన్ లోని మనం ఏం చేయగలమో మీకు తెలుసా? ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు కేవలం టైం ని మాత్రమే కంట్రోల్ చేయగలరు. అదే ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు అయితే టైం లో ట్రావెల్ చేయగలరు. అయితే ఈ డైమెన్షన్స్ కి మన హిందూ పురాణాలకి సంబంధం ఏంటి అంటే, ఒకసారి మన హిందూ పురాణాలని రెఫరెన్స్ గా చూసుకుంటే కనుక బ్రహ్మదేవుడు టైం ని కంట్రోల్ చేయగలరని చెప్తారు. అంటే ఫోర్త్ డైమెన్షన్. అండ్ అలాగే విష్ణుమూర్తి అయితే టైం ట్రావెల్ కూడా చేయగలరు. అది కూడా ఎలా అంటే, మనం కానీ ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే విష్ణుమూర్తి ప్రతి యుగంలోని వేరు వేరు అవతారాల్లో మనకు కనిపిస్తారు. సో హీ క్యాన్ ట్రావెల్ టు ఎనీ ఎరా. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మన సైంటిస్టులకి ఇప్పటికీ కూడా ఈ ఫిఫ్త్ డైమెన్షన్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థం కావడం లేదు. సో మన పురాణాలు అనేవి అవి జస్ట్ స్టోరీస్ మాత్రమే కావు, వీటి వెనుక మన యూనివర్స్ ని నడిపించేంత సైన్స్ దాగి ఉంది. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.